హలో ఫ్రెండ్స్, ఈక్విడియస్ సమర్పించే వీకెండ్ అప్డేట్స్ స్వాగతం. ఇక గత వారం మనకి మార్కెట్ ఏదైతే చూసాం ఒక బిగ్ సెల్ ఆఫ్ నిఫ్టీలో మనం అనుకున్నాం లాస్ట్ వీక్ వీడియోలో కూడా. సో 23,560 నుంచి 22,740 దాకా లాస్ట్ వీక్ పడతాం చూసాం. సో ఈ 800 పాయింట్స్ ఏదైతే ఉందో ఈ వారం కొద్ది కన్సాలిడేషన్ లోనే జరిగిందని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ లాస్ట్ వీక్ ఒక బిగ్ బేరిష్ బార్ తర్వాత ఈ వారం కూడా ఒక రివర్సల్ బార్ అనేది మనం చూస్తున్నాం. ఒక హ్యామర్ టైప్ ఆఫ్ ఫార్మేషన్, ఇన్వర్టెడ్ హ్యామర్ ఆర్ ఒక ఇన్వర్టెడ్ డోజీ టైప్ ఆఫ్ ఫార్మేషన్ రావటం చూసాం. సో ఓపెనింగ్ 22,800 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఒక స్టేజ్ లో 23,050 దాకా వెళ్ళటం చూసాం. అండ్ క్లోజింగ్ ఆల్మోస్ట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అవుతుంది చూసాం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో ప్రాబ్లీ ఇన్ఫాక్ట్ స్వింగ్ లో ఏదైతే ఉందో 22,786 ఈ వారం ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ ఫామ్ అయింది 22,720 దగ్గర, అంటే ఒక 60 పాయింట్స్ కిందకు వచ్చి, బట్ క్లోజింగ్ వచ్చేసరికి 22,000 ఆల్మోస్ట్ స్వింగ్ లో ఎక్కడైతే ఉందో అక్కడే క్లోజ్ అవుతుంది చూసాం ప్రీవియస్ స్వింగ్ లో. సో ఆల్ ఇన్ ఆల్ నెక్స్ట్ వీక్ లో మనకు అడుగు పెడుతున్నప్పుడు ప్రాబ్లీ ఈ రేంజ్ అనేది ఇంకా స్ట్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఈ వారం మొత్తం కూడా హై నుంచి లో తీసుకుంటే కనుక ఇట్స్ జస్ట్ అబౌట్ 300 పాయింట్స్ మూవ్ అవుట్ అని చూసాం. సో సింగిల్ డేనే మనం ఇంతకుముందు చూసాం 300 to 400 పాయింట్స్ అప్ ఆర్ డౌన్ అవుతూ ఉంటుంది నిఫ్టీ. బట్ ఇట్ టుక్ 1 వీక్ నిఫ్టీకి ఆ 300 పాయింట్స్ వోలటాలిటీ అని రావటానికి. సో నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ కన్సల్టేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. 22,720 అనేది ఒక బేస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ కూడా అవ్వచ్చు. బట్ అగైన్ అప్ సైడ్ కూడా క్యాప్ అయిందని చెప్పాలి. సో 23,000 మేబీ 200 ఆ రేంజ్ అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 22,700 నుంచి 23,200 మధ్యలో నెక్స్ట్ వీక్ కూడా కదలాడే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఈ లెవెల్స్ టూ సైడ్స్ బ్రీచ్ అయినా, అంటే 23,200 పైన క్లోజ్ అయినా లేదంటే 22,700 కింద క్లోజ్ అయినా కూడా ఒక 500 పాయింట్స్ వేరియేషన్ అనేది ఆర్ మూమెంట్ అనేది మనకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ వారం మన నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ ఇట్ వాస్ మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు నేమ్స్ ఏవైతే ఆల్ దీస్ డేస్ బీటెన్ డౌన్ అయినాయో ఒక అవుట్ పర్ఫార్మెన్స్ రావటం చూసాం. అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో ఒక మంచి అవుట్ పర్ఫార్మెన్స్ రావటం చూసాం. ఇక ట్రంప్ రాగానే ఏవైతే మెటల్స్ మీద శాంక్షన్స్ విధించాడో ఒక బిగ్ సెల్ ఆఫ్ తర్వాత ఈవెన్ మెటల్ స్పేస్ కూడా ఒక మంచి రికవరీ రావటం చూసాం. సో నేమ్స్ లైక్ ఎన్టీపీసీ కానీ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, అన్ని స్టాక్స్, బిఈఎల్ అన్ని కూడా ప్రాబ్లీ పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ ఎన్టీపీసీ బిగ్గెస్ట్ గెయినర్ ఈ వారం ఇచ్చింది విత్ అబౌట్ 8.6%. నెక్స్ట్ బిగ్ మూవర్స్ మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇప్పుడే అనుకున్నట్టు శ్రీరామ్ ఫైనాన్స్ 8.5% పెరగటం చూసాం. అదేవిధంగా ఎస్బీఐ లైఫ్ కానీ, లేకపోతే ఇండస్ ఇండ్ బ్యాంక్ కానీ, అదర్ బ్యాంక్స్ లైక్ యాక్సిస్ ఇవన్నీ కూడా పెరగటం చూసాం. ఇక వన్ మోర్ సెక్టర్ ఏదైతే కొద్దిగా మంచిగా పర్ఫామ్ చేసిందో మెటల్స్ లో ఆల్ మెటల్ నేమ్స్ లైక్ టాటా స్టీల్ కానీ, హిండాల్కో కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా పాజిటివ్ గా ఈ వారం ట్రేడ్ అవటం చూసాం. ఇక బిగ్గెస్ట్ డ్రాగర్ ఈ వారం ఆటో నేమ్స్ అని చెప్పుకోవాలి. సో ఆటో, ఐటీ అండ్ ఫార్మా నేమ్స్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఇవన్నీ మనం డిఫెన్సివ్ గా అనుకుంటాం, ఫార్మా అండ్ ఐటీ ఎస్పెషలీ. సో డిఫెన్సివ్ కూడా ఒక సెల్ ఆఫ్ కి గురి అవటం చూసాం. సో బిగ్గెస్ట్ లూజర్ M&M 9.2% క్రాక్ అయింది ఈ వారం. అదేవిధంగా అదర్ నేమ్స్ లైక్ మారుతి, టాటా మోటార్స్ లాంటివి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లీవర్ నుంచి బ్రిటానియా, నెస్లే, ఐటీసీ అన్ని కూడా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ టీసీఎస్ ఐటీ నేమ్స్ లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక భారతీ ఎయిర్టెల్ లో ఈ వారం ఒక బిగ్ బ్లాక్ డీల్ జరగటం చూసాం. అరౌండ్ ప్రమోటర్ అబౌట్ 2% స్టేక్ అమ్మాడు. ఇట్స్ వర్త్ అబౌట్ క్లోజ్ టు 4,000 crores వాల్యూ. సో దాంతో భారతీ ఈ వారం కూడా 4.5% దాకా కరెక్ట్ అవుతుంది చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక డెఫినెట్లీ అవుట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి నిఫ్టీతో కంపేర్ చేస్తే. దో రేంజ్ అనేది కొద్దిగా స్ట్రింక్ అయినప్పటికీ 48.5 నుంచి 49.5 మధ్యలో లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో అది రెస్పెక్ట్ చేసిందని చెప్పొచ్చు, సేమ్ నిఫ్టీ లాగానే. బట్ గుడ్ థింగ్ ఇక్కడ ఏంటంటే కనుక 47,800 ఏదైతే స్వింగ్ లో ఉందో అది చాలా చాలా రెస్పెక్ట్ చేసిందని చెప్పాలి. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మెన్స్ ఇంకా కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఈ వారం హై చూస్తే 49,650 అండ్ లో 48,525. సో క్లోజ్ టు 1,100 పాయింట్స్ స్వింగ్ అనేది ఈ వారం చూసాం మనం. సో వచ్చే వారం కూడా ఇదే స్వింగ్ కొనసాగే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ అప్వర్డ్ రేంజ్ అనేది షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 50,200 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. ఆ జోన్ వరకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ 48,500 వస్తే కనుక ప్రాబ్లీ అది ఒక కీ సపోర్ట్ గా అక్కడ కొనే ప్రయత్నం చేయాలి. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ బై డిప్స్ కానీ మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ కూడా సేమ్ నేమ్స్ లైక్ పిఎస్యు స్పేస్ ఇక్కడ కూడా అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగిందని చెప్పాలి.
సో స్టాక్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, కెనరా బ్యాంక్ ఇవన్నీ బిగ్గెస్ట్ గెయినర్స్ 2.2% నుంచి 1.5 వరకు. అఫ్ కోర్స్ కొన్ని ప్రైవేట్ నేమ్స్ లైక్ ఇండస్ ఇండ్, యాక్సిస్ కానీ, ఐడిఎఫ్సి ఫస్ట్ ఇవన్నీ కానీ స్వల్పంగా చాలా స్వల్పంగా పెరగటం చూసాం. సో వీక్ అయిన నేమ్స్ లో ప్రాబ్లీ ఐసిఐసిఐ బిగ్గెస్ట్ డ్రాగర్ అని చెప్పాలి, 2% దాకా కట్ అవుట్ అని చూసాం డౌన్ సైడ్. అదేవిధంగా ఫెడరల్, హెచ్డిఎఫ్సి ఈ రెండు కూడా 0.3 నుంచి 0.6 మధ్యలో పడుతుంది చూసాం. ఇక ఇండివిజువల్ నేమ్స్ లోకి వెళ్తే కనుక ప్రాబ్లీ క్యాష్ సెగ్మెంట్ లో ఏదైతే ఉందో కొన్ని స్టాక్స్ ఆర్ కొన్ని సెక్టర్స్ లో సెల్లింగ్ ఆగిపోయాయని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ కొన్ని నేమ్స్ అయితే ఒక మంచి పుల్ బ్యాక్ ర్యాలీ రావడం చూసాం. సో గోద్రేజ్ ఇండస్ట్రీస్ విత్ ఇన్ 4 days ఈ వారంలోనే 38% పెరగటం చూసాం. గ్లాక్సో ఇండియా ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఫార్మా ఎక్కడైతే అండర్ పర్ఫార్మ్ అయిందో అది కూడా ఒక 24% పెరగటం చూసాం. ఇక హోటల్ ఇండస్ట్రీలో తాజ్ జీవీకే, సో ప్రాబ్లీ మనకి మోస్ట్ ఆఫ్ ద హోటల్స్ ఈ వారం రికవరీ రావడం చూసాం. దానికి ప్రధాన కారణం కుంభ మేళాలో ఏదైతే ప్రాబ్లీ వాళ్ళ టెంట్ ఆక్యుపెన్సీస్ అవన్నీ ఉన్నాయో వాళ్ళకి వచ్చే రెవెన్యూ ఈ క్వార్టర్లో యాడ్ అవుతుందన్న ఒక వార్తలు రావడం తోటి 18% దాకా పెరగడం చూసాం. అదర్ నేమ్స్ లైక్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కానీ, సెంచురియన్ కా కానీ ఇవన్నీ 14 to 15% దాకా పెరగటం చూసాం. అఫ్ కోర్స్ లూజర్స్ కూడా డెఫినెట్లీ ఉన్నాయి బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఐ థింక్ లూజర్స్ మనం చూస్తే కనుక బిగ్ వాల్యూ స్టాక్స్ లో ఒక మంచి సెల్ ఆఫ్ గురైంది. సో డెఫినెట్లీ ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ జనరల్లీ సెల్ చేస్తారు. పీటీసీఎల్ 20% క్రాక్ అవుట్ అని చూసాం. సో ఆల్మోస్ట్ 14,000 నుంచి 10,400 రావటం చూసాం. జెన్ టెక్నాలజీస్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, సో 1,600 నుంచి ఆల్మోస్ట్ 1,000 రూపీస్ దాకా రావటం చూసాం. 20% క్రాక్ అవుట్ అని చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ విమ్తా ల్యాబ్స్ అండ్ పరదీప్ ఇవన్నీ కూడా అబౌట్ 13 to 14% దాకా పడటం చూసాం. ఇక ప్రతి వారం లాగే మనం ఈ వారం కూడా ఒక 4 స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆ నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ ఐఏఎఫ్ఎల్ ఫస్ట్ స్టాక్. సో ఇది మనందరికీ సుపరిచితమైన స్టాకే, బ్రోకింగ్ ఇండస్ట్రీలో ఉన్న స్టాక్ ఇది. సో దీని జర్నీ మనం మంత్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ దీని జర్నీ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 262 నుంచి మార్చ్ 2022లో, అండ్ విత్ ఇన్ 2 years ఇది 260 నుంచి 686 దాకా ర్యాలీ అవుతుంది చూసాం. సో ఒక టాప్ ఫార్మేషన్ అరౌండ్ సెప్టెంబర్ అక్టోబర్ టైంలో మనకు జరగటం చూసాం 2023 లాస్ట్ ఇయర్, ఐ మీన్ 2023 సెప్టెంబర్. సో 1 year లోనే ఇది 3 bagger అయినాక ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ కంటే ముందే ఈ స్టాక్ ఒక కరెక్షన్ మోడ్ లోకి రావటం చూసాం. సో దీనిలో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కనుక గత మార్చ్ లో, అంటే 2024 మార్చ్ లో ఈ స్టాక్ విత్ ఇన్ 1 month ఆల్మోస్ట్ 610 నుంచి 305 హాఫ్ అవటం చేసాం. దానికి ప్రధాన కారణం ఆర్బీఐ ఏదైతే ఉందో వాళ్ళ గోల్డ్ లోన్స్, ఫ్రెష్ గోల్డ్ లోన్స్ ఇష్యూయన్స్ బ్యాన్ చేయటం అనేది చూసాం. అండ్ దాని తర్వాత స్టాక్ ఎంత డిప్రెస్డ్ గా ఉందో ప్రాబ్లీ మంత్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది. అఫ్ కోర్స్ దాని తర్వాత ప్రతి స్టాక్ కూడా హాఫ్ అయినాక కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి లాస్ట్ ఆల్మోస్ట్ 9 months నుంచి కన్సాలిడేషన్ జరుగుతుంది చూస్తున్నాం. ఒక చిన్న ప్రాబ్లీ ఎక్స్టెన్షన్స్ తప్ప దీని రేంజ్ అనేది మేబీ 350 నుంచి 520 మధ్యలో కదలాడుతుంది చూసాం. సో గుడ్ థింగ్ ఏంటంటే 305 ఏదైతే ఉందో అది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది ఇప్పుడు. ఇన్ఫాక్ట్ ఈ మంత్ లో కూడా 299 దాకా రావటం చూసాం. అండ్ మనం మంత్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక 2022 మార్చ్ ఏదైతే ఇప్పుడే అనుకున్నాం 262 అదొక మేజర్ సపోర్ట్ గా ఉంటుంది. అంటే ఈ స్టాక్ లో రిస్క్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఒక 40 రూపీస్ రిస్క్ ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఇన్ఫాక్ట్ ఈ మంత్ లో నుంచి చూస్తే కనుక ఒకవేళ మార్కెట్ రికవరీ అయ్యి మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ హౌసెస్ పెరిగితే కనుక ఈజీగా అయితే 560కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, విచ్ ఇస్ 260 రూపీస్ అప్ సైడ్. సో డెఫినెట్లీ ఇట్స్ వెరీ వెరీ గుడ్ బై అవుతుంది ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఎవరైనా 5 to 8 quarters ఉండాలి అనుకుంటే కనుక మేబీ 1.5 year to 2 year వ్యూ ఉన్న దే షుడ్ ట్రై టు అక్యుములేట్. సో 315 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 315 నుంచి అప్ టు 265 వరకు ఈ స్టాక్ ని అక్యుములేట్ చేసుకోవచ్చు ఫర్ అబౌట్ 560, 580 అప్ సైడ్ మూవ్ ఇన్ ద నెక్స్ట్ 2 years గా మనం చెప్పుకోవచ్చు. ఇక అదర్ స్టాక్, రెండో స్టాక్ మనం తీసుకుని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో మనందరికీ సుపరిచితమైన స్టాక్ ఇది. ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ ఇన్ డిఫెన్స్ నేమ్ అనొచ్చు, బట్ ఎట్ వాట్ ప్రైస్ అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రాబ్లీ దీని జర్నీ మనం చూస్తే కనుక 2023 నవంబర్లో ఈ స్టాక్ ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగింది 18-19 దగ్గర. సో దాని తర్వాత విత్ ఇన్ 7 to 8 months లోనే, అంటే 2024 జూలై వచ్చేసరికి ఆల్మోస్ట్ 9 months లోనే 5674 దాకా వెళ్ళటం చూసాం. సో న్యాచురల్లీ స్టాక్ ఏదైనా కూడా 2.5 times అయ్యి డబుల్ అయితే కనుక విత్ ఇన్ 6 to 7 months కన్సాలిడేషన్కి వెళ్తుంది. బట్ డిఫెన్స్ నేమ్స్ మనందరికి తెలుసు, జూన్ రిజల్ట్స్ ఏదైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయో ఆ మంత్ లో 3920 దాకా లో రావటం చూసాం.
సో అదొక కీ సపోర్ట్ అనుకున్నాం ఆల్ దీస్ డేస్, బట్ లాస్ట్ మంత్ ఇది 39.20 బ్రేక్ చేయడం చూసాం. ఇన్ఫాక్ట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 33.60 ఉంది, వే బిలో ఎలక్షన్ రిజల్ట్స్ లో మోర్ దాన్ 10% కింద ఉంది. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే కనుక ఈ స్టాక్ లో 28-24 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక 28-24 అండ్ 2913 అనేది ఈ రెండు కూడా ఒక మేజర్ సపోర్ట్స్ గా మనకి చార్ట్స్ లో కనిపిస్తుంది. ఎందుకంటే మార్చ్ 2024 లో 2913 అండ్ ఫిబ్రవరి 24 లో 2824. సో ఇక్కడ నుంచి ఇన్ఫాక్ట్ ఒక 15% కరెక్ట్ అవుతే కనుక ఒక మంచి బై అవుతుంది. బట్ ఆ కరెక్షన్ వస్తుందా రాదా అనేది నోబడీ నోస్. కాబట్టి ఈ స్టాక్ ని వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్. సో కంటిన్యూస్లీ ఎవ్రీ డిప్ లో కొన్ని ప్రయత్నం చేయాలి. బై ద టైం 2850 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి ఈ స్టాక్ లో. ఒకవేళ ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ 2800 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అఫ్ కోర్స్ ఇది ప్రీవియస్ ఆల్ టైమ్ వస్తుందా 5674 మేబీ రాకపోవచ్చు. బట్ అగైన్ ఒకవేళ మార్కెట్ అప్ వచ్చిందంటే కనుక 4950 to 5200 వెళ్ళే ఛాన్సెస్ ఈజీగా కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ 30-35% 1:2 రిస్క్ రివార్డ్ ఉంది. కాబట్టి ఈ స్టాక్ ని అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తున్నాం. అండ్ థర్డ్ స్టాక్ ఈజ్ నవా. మనందరికి సుపరిచితమైన స్టాక్ ఇది. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఐ థింక్ దే ఆర్ మోస్ట్లీ ఇన్ టు పవర్ సెక్టర్. బట్ దీనిలో వెరీ వెరీ క్విక్ మూవ్ రావటం చూసాం మనం. సో లాస్ట్ ఇయర్ జూన్ లో ఈ స్టాక్ 227 రూపీస్ ఉన్న స్టాక్ ఐ థింక్ అక్టోబర్ వచ్చేసరికి విత్ ఇన్ 4 or 5 months లోనే ప్రాబ్లీ 673 దగ్గర టాప్ అవుట్ అవటం చూసాం. సో 4 months లో ఎప్పుడైతే 3 times అవుతుందో స్టాక్ న్యాచురలీ దానిలో కన్సాలిడేషన్ అండ్ కరెక్షన్ డెఫినెట్లీ ఉంటుంది. కాబట్టి ఈ హైప్ అనేది మిడ్ క్యాప్స్ లో ఎలా వచ్చిందంటే మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే కలెక్ట్ చేశారో సెక్టోరియల్ ఫండ్ ఎస్పెషలీ వాళ్ళు కొన్ని నోన్ నేమ్స్ నే ర్యాంప్అప్ చేయడం జరిగింది. అందుకోసం ఈ స్టాక్ ఆల్మోస్ట్ 227 to 673 దాకా పెరగటం చేసాం. ఆఫ్ కోర్స్ దాని తర్వాత సెల్ ఆఫ్ అనేది గురవుతుంది కాబట్టి ప్రాబ్లీ 670 నుంచి కరెక్ట్ అవుతూ 356 దాకా రావటం చేసాం. సో మేబీ 400 to 356 అనేది ఒక అబరేషన్ అనుకోవచ్చు. బికాస్ మిడ్ క్యాప్ సెల్ ఆఫ్ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు, సో నా ఉద్దేశంలో ఐ థింక్ 351 జూలై లో ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ జూలైలో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్. సో అదే మనకి రావటం చూసాం. అక్కడి నుంచి పడినా కూడా ఆశ్చర్యం అయితే లేదు. బట్ ఐ థింక్ దట్ విల్ బికమ్ ఏ బై జోన్. సో కరెంట్లీ 405 ఉంది. ఐ థింక్ అప్ టు 350 వన్ షుడ్ ట్రై టు బై. ఇన్ఫాక్ట్ ఒకవేళ కట్ అయింది అంటే కనుక నెక్స్ట్ బిగ్ సపోర్ట్ 300 సైకలాజికల్ లెవెల్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ కొనాలంటే అప్ టు 350 ఫస్ట్ స్టేజ్ లో అండ్ 350 to 300 సెకండ్ స్టేజ్ లో వన్ షుడ్ ట్రై టు బై. సో దీనిలో ఒక వార్త ఏంటంటే ఈ వారం మనకి ఈ స్టాక్ లో వార్త ప్రమోటర్ బైబ్యాక్ చేస్తాడు 500 లోనే ఒక వార్త రావటం చేసాం. సో ఆ వార్తతో 350 to 420 ఇమీడియట్లీ అప్ మూవ్ రావటం చేసాం. దాని తర్వాత కొద్దిగా ఫిజిల్ అవుట్ అయిపోయింది. సో ప్రమోటరే 450 స్ట్రాంగ్ లో ఉన్నాడు, 500 లో కొంటున్నాడు అంటే కనుక మేబీ అదొక బేస్ ప్రైస్ ఆర్ ఫేర్ ప్రైస్ అని అనుకోవచ్చు ప్రమోటర్ కూడా. బట్ డజంట్ మీన్ 500 ఇమీడియట్లీ వెళ్ళిపోవాలని లేదు. ఏదైనప్పటికీ ట్రేడింగ్ స్టాప్ అనేది 282 కింద పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే 2022లో ఈ స్టాక్ 64 రూపీస్ ఉన్న స్టాక్ ఇది. సో మనం 1.5 year డేటా చూసుకుంటున్నాం. దానికన్నా ముందు 1 year వెళ్తే కనుక ఇట్స్ ఓన్లీ 64, 10 times అయింది విత్ ఇన్ 2.5 years లో. అది కూడా గమనించాలి. యాజ్ ఎ ట్రేడర్ 282 స్టాప్ లాస్ పెడితే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. ఇక ఫోర్త్ స్టాక్ చూస్తే కనుక హ్యావెల్స్. సో వెరీ వెరీ సోబర్ అండ్ ప్రాబ్లీ ఐ థింక్ లో బీటా స్టాక్ గా మనం చెప్పుకోవాలి. సో దీని జర్నీ మనం చూస్తే కనుక 2023 ఆగస్ట్ లో ఇది ఆల్మోస్ట్ 1240 దగ్గర స్టార్ట్ అయిన మూవ్ దానికి ఐ థింక్ సెప్టెంబర్ 2024 వచ్చేసరికి ఇది 2106 దగ్గర టాప్ అవుట్ అవటం చేసాం. సో అక్టోబర్ లోనే ఒక బిగ్ ఫాల్ వచ్చింది స్టాక్ లో 2016 నుంచి 1632 దాకా. దాని తర్వాత ఒక లోవర్ లో ఫార్మేషన్ జరుగుతుంది స్టాక్ లో. సో ఆల్మోస్ట్ 2065 నుంచి విత్ ఇన్ 4 months ఆల్మోస్ట్ ఇది విత్ ఇన్ 3 months 1400 దాకా రావటం చేసాం. సో గుడ్ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ లో ఒక మంచి సపోర్ట్ ఉంది 1232. ఒకవేళ వచ్చినా కూడా దట్స్ డబల్ బాటమ్ అని చెప్పాలి. అండ్ సెకండ్ కీ సపోర్ట్ 1435 దగ్గర ఉంది, విచ్ ఈస్ మార్చ్ 2024 లో, అంటే 52 week లో ఆల్మోస్ట్ నియర్ బై ఉంది. ఇన్ఫాక్ట్ ఈ మంత్ లో కూడా 1475. సో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్. ఒకవేళ మార్కెట్ పడినా కూడా డబల్ బాటమ్ ఏదైతే మనం అనుకున్నామో 1240 ఆ రేంజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ నేమ్. కాబట్టి ఈ స్టాక్ ని ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ కంపల్సరీగా. ఐ థింక్ క్యాపిటల్ గుడ్ సెగ్మెంట్ లో ఇది ఒక స్టాక్ ఏదైతే ఉందో ఇది వన్ షుడ్ హ్యావ్ ఇన్ దర్ పోర్ట్ఫోలియో అని చెప్పొచ్చు ఫర్ అట్లీస్ట్ 3 to 5 or 8 quarters రేంజ్ మనం చూసుకుంటే కనుక. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. ఐ థింక్ హ్యాపీ వీకెండ్ టు ఆల్ ద ఇన్వెస్టర్స్. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక ఫ్రెష్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.